బండి పడేసింది పృథ్వన్న సిద్ధిగాడు కాదు. నేను అనవసరంగా వీళ్ళని అనవసరంగా మాటలన్నా తిట్టినా ఈ బండి నీకు ఇచ్చేసినారా? ఇంకేమైంది? మళ్ళా వీడియో పెట్టుకుని వచ్చిందిరా. దొంగ ఓడి చెప్పర్రా, దొంగ ఓడి ఎప్పుడు తెలుసుకోవాలి మనం. ఓడి దొంగ ఓళ్ళంగా తెలుసుకోవాలి. బండి పడేసింది బయట అంట. మాటలు ఎందుకు వస్తలేవురా? తలకే కిందకి వేసుకుంటున్నావురా? నేనే వాడేసానా? కనీసం ఒక మాట ఎప్పుడుంటే నేను ఏమనపోదురా? నేను నాకు భయమైందన్న నీకు చెప్పామని అనుకుంటే. చెప్పు మూవల్లా కుందాకు మాట్లాడు. చెప్పు మరి విడిపోదామరా, వెళ్ళిపోదామరా? చెప్పుడు మరి. నిజం ఒప్పుకోకుండా ఏం చెప్పకుండా మా పక్క పంట ఉండి మాకే పుల్లలు పెడదామని చూసినావు. సరే ఇప్పుడు ఏడికి ఇట్లా చేసిరా, నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి ఇట్లా అయింది అనుకో, మధ్య కూడా పుల్లలు పెట్టిన అనుకో, నేనైతే ఛానల్కి వెళ్ళి అయితే మిమ్మల్ని తీసేస్తారా అబ్బాయి. తప్పు నాదే గాయస్. బండి అయితే నేను వేసుకొని కింద పడేసిన. ఇలా మస్తు బాగా పెట్టిన. ఇట్లా అయితే నాకు కూడా తెలియదు అన్న. సారీ అన్న పొద్దున. హలో గాయస్, ఇప్పుడు ముచ్చట ఏంటంటే పొద్దున ఇంటికాడికి వస్తున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడే తెలిసింది నాకు కూడా మార్నింగ్ పొద్దుగాల బండి పడేసింది పృథ్వన్న సిద్ధిగాడు కాదు. పడేసింది అంతా చేసింది వేరే వాడు, నా పక్క పొంటి ఉన్నోడే పడేసిండు. కాకపోతే నాకు చెప్పలేదు వాడు చెప్పకుండా చేయకుండా నేను పృథ్వన్న పడేసిండు, వాళ్ళు తీసుకుపోయారు కదా వాళ్ళు పడేసిరేమో అని మేము అనుకున్నాం. బండి చేపించి బండి ఇచ్చిండు పృథ్వన్న. కాకపోతే మేము అనుకున్నాం పృథ్వన్నే పడేసిండు అనుకొని మేము అనుకున్నాం. పృథ్వన్న అలా బండి కూడా అయితే మార్నింగ్ తీసుకొచ్చి పెట్టినా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు పృథ్వన్న. అసలు మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా, కాకపోతే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు, బిజీ వస్తుంది. ఆ బండి పడేసినోడేమో వాళ్ళేడు. నేను అనవసరంగా వీళ్ళని అనవసరంగా మాటలన్నా తిట్టినా వాళ్ళ మీద కోపం పడ్డా నాకు అనిపిస్తుంది నేను వాళ్ళే పడేసిరేమో, సిద్ధిగాడు వాళ్ళిద్దరు తీసుకుపోయారు కదా వాళ్ళే పడేసిరు కానీ మేము అనుకున్నా. కాకపోతే అది పడేసింది వాళ్ళు కాదు, పడేసిందేమో వేరే వాళ్ళు. నా పక్కన ఉన్నోడే పడేసిండు, కాకపోతే నాకే చెప్పలేడు. అయితే నేను ఫోన్ అయితే వేసా, ఫోన్ ఎత్తలేడు ఇంటికి. అందుకే ఇంటికాడికి వచ్చినాము. అందుకో బండి కూడా అందుకే ఇంకో మార్నింగ్ ఇంటికాడ పెట్టిపోయినా. బండి కూడా మార్నింగ్ అందుకే ఇంటికాడ పెట్టొచ్చిన. అగో పైన ఉండి కానీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఏమనుకుంటాడో ఏందో, ఇప్పుడు సీరియస్ మీద ఉన్నా కోపం మీద ఉన్నా ఏం తెలియదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఏమో ఏమైతకుండా ఫోన్ మాట్లాడుతుంది పైన. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాక ఏమైనా మీ బండి నీకు ఇచ్చేసినారా? ఇంకేమైంది? మళ్ళా వీడియో పెట్టుకుని వచ్చిందిరా. అరే మాకు పని ఉందిరా, మాకు కూడా పని ఉంది వేరే వాళ్ళతోని. కనీసం ఫోన్ చేసి అని 2 రోజులు ఫోన్ చేస్తున్నాను. ఏం లేపుతారా నువ్వు చేసిన ఏం లేపాలరా? అరే చెప్పే చెప్పు, ఏం చెప్తావు చెప్పురా అబ్బాయి. అయితే యాక్చువల్గా బండి పడేసింది వేరే వాడు, అది నాకు మార్నింగ్ తెలిసింది. అది కూడా నేను అంతగానో మొత్తుకుంటారా? నేను పడేయలే. ఆ రోజు నైట్ మీరు తీసుకోరు కాబట్టి మీరు అనుకున్నామన్నా మేము. అట్నే అనుకుంటారా మీరు? ఇప్పుడు ఆడు దొరకపోతే ఇప్పుడు నన్నే అంటావుగా. వీళ్ళు దోసుగాడు చెప్పిండు నాకు మార్నింగ్ తెలిసింది. వీడిని అడగ రాదు. చూసారా గాయస్, ఇప్పుడు ఏమంటున్నాడు? బండి పడేసింది వాళ్ళు ఆయన పక్కకున్నోడే అంట మరి వాడు. ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నన్నే బదలాం చేసింది మొన్న. బదలాం అంటే మీరు తీసుకోరు కదా, మీరే పడేసి. తీసుకోతే నేను చెప్తున్నా కదా, నా మీద అంత నమ్మకం లేకుండా పోయిందిరా నీకు. ఆ టైంలో అట్లా అనిపిస్తుంది. నాకు తీసుకొని మీరే నైట్ తీసుకుని ఏం చెప్పకరా, ఎట్లేందుకైనా నాకు తెలియలేదు. అందుకని దోస్తాడు చెప్తే నాకు తెలిసింది. మరి బండి పడేసింది బయట అంట.
అప్పుడే చెప్పిన వైట్ గాడే పడేయచ్చు అని ఇంత సీన్ క్రియేట్ చేసిర్రు ఇద్దరు కలిసి. నాకు తెలియదు, అరే నాకు తెలుసారా బండి కింద ఇంకా ఇద్దరు తోడు దొంగలు ఇద్దరు వచ్చి ఇంకా నా మీద మొత్తుకుర్రు. నాకు తెలియదు అన్న, వీడిని అడగరా మార్నింగ్ నాకు తెలిసే మాట్లాడకు. మాట్లాడు కానా, నేను నాకు నిజం తెలిసింది కాబట్టి నువ్వు వచ్చి ఇప్పుడు చెప్తున్నా. నాకు నిజం తెలియకపోతే ఇప్పుడు నన్నే అంటారు గారు, ఇప్పుడు నన్నే బదలాం చేసినావు గారా ఇంత. అనుకున్నానా, మరి నాకు కూడా తెలియదు కదా. మరి అంత పిచ్చోన్ లాగా అంత మొత్తుకుంటే గారా పోయి అన్న నైట్ తీసుకున్నారు పొద్దుగాల బండి మొత్తం మామ అయింది, బండి కింద ఉండదు కాబట్టి మీరే అనుకోండి. నేను నాకు కూడా తెలియదు కదా, వాడు కూడా వైట్ నువ్వు చెప్పగరా నాయన. వైట్ కార్డ్ పడేసింది కాబట్టి నాకు తెలిసింది, వీళ్ళ దోషం అయితే తెలిసింది. నాకు పొద్దుగాల నుంచి అరే నుంచి ఫోన్ చేసినా లేదా ఫోన్ కూడా అయితే, అందుకే నేను డైరెక్ట్ మీ ఇంటికాడికి వచ్చిన. ఏందిరా పోయి తమాషా, నిన్న మొన్నటి దాకా ఒకటే మొత్తుకుంటురా, నేను చెప్తే కూడా మాట విన్నారా. ఇప్పుడే మళ్ళీ బయట కాడ పడేసినట్టువా, ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తారా నా మీద. నాకు తెలియదు అన్న, పొద్దుగాల తెలిసింది, అడుగు వినాడు తెలిసింది. ఫోన్ చేసి పొద్దు నుంచి కన్ను నువ్వు ఫోన్ ఎత్తలేవు, ఇప్పుడు కూడా ఫోన్ చేసాను నీకు. బండి కూడా వేరే వాళ్ళతో పని ఉంది మాకు కూడా, తిరుగుతాము మాట్లాడతాము. బండి కూడా మీ ఇంటికాడ పెట్టిపోయినా వచ్చినావు మార్నింగ్ పెట్టినారా కాదు, నీ బండి నీకు ఇచ్చినప్పుడు నా బండి నాకు ఏమని చెప్పిన ఆల్రెడీ నీకు. అందుకే కదా పెట్టిపోయింది, నేను ఫోన్ చేపించి మంచిగా చేపించి బండి నీకు ఇచ్చేసిన. ఇప్పుడు ఏమంటున్నావు, నువ్వు పడేయాలంట కదా వైట్ కార్డ్ పడేసిన అని ఇప్పుడు అంటుండే. నాకు తెలియదు వైట్ కార్డ్ కూడా నాకు చెప్పారా, చెప్పినారా? చెప్పలేదు. దొంగ ఓడి చెప్పారా, దొంగ ఓడి ఎప్పుడు తెలుసుకోవాలి మనం. ఓడి దొంగ ఓడ్లంగా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోకుండానే ఒకటే మీద వాడు ఉర్లొద్దు. వాడు కూడా ముస్తాడు కదా, వాడిని పిలిపిస్తాడికి ఫోన్ చేసి పిలిపిమారా అని. ఓడి దొంగ ఓడి దొరో తెలుసుకోకుండా మీద ఇటుకనే మాట్లాడొద్దు. ఎవరు కావాలని ఎందుకు చేస్తారా? కావాలనే చేసినట్టే ఉంది మరి. కావాలని ఎందుకు చేస్తాను మొత్తుకున్నా నేను చేయలేరా అని చేయాలి తప్పుకో నేను భరించిన. ఇప్పుడు ఎందుకు అవసరమా నాకు? ఏమొద్దు వీడియో తీయకరా బాయ్, వీడియో ఏమొద్దు తీయకు. ఎందుకు రా అనే మాటలు అంటారు, చేశారు. ఇప్పుడు లాస్ట్ కి వచ్చి నువ్వు పడేయలే కదా అని మళ్ళీ అంటున్నాడు. నేను అప్పటి నుంచి చెప్తానే ఉన్నా, ఉరులుతూనే ఉన్నా, మొత్తుకున్నా నేను కాదరా అని. ఇంటడా ఓరు పడేసారు అని మీదకి వచ్చి. అరే మాకు తెలియదు అన్న, అప్పుడు తెలియనప్పుడు మేము ముత్తుకున్నాం. అందుకే తెలుసుకోవాలరా బే, తెలియనప్పుడు ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి వచ్చి నీ దగ్గర మాట్లాడు. ఏముందా చేసిందంతా చేసి ఇప్పుడు తెలిసినాక ఇంకేముంటదిరా. తెలిసింది కాబట్టి వచ్చి మాట్లాడుతున్నా నీతోటి. నేను లేకపోతే మీ ఇంటికాడికి వచ్చి మీ ఇంటి మీదకి ఎందుకు వస్తాను నేను? ఏమోరా నువ్వు చేసే చేతలే ఏదో ఉన్నాయి. నాకు తెలియదు అసలు. వీళ్ళ ఫ్రెండ్ గారు చెప్పిందా, నాకు తెలియలేదు అసలు. పడేసినోడు మంచిగానే ఉండు. వాడు ఏమని వాడు అన్న పొద్దున వాళ్ళు పడేయాలి అన్న బండి పొద్దుగాల నువ్వు మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా బండి తీసుకొని వస్తుంటే బయట పడే ఆడ బస్ స్టాప్ కానీ కింద పడేసిండు. మేమే పోయి లేపినాం. అప్పుడే అనుకున్నా బయట కాని పని అని. మన ఫ్రెండ్ గాడే చెప్పిండు. చెప్తారా మీరు మంది మాటలు పట్టుకొని వచ్చి నా మీద మాటలు కదా. మీరు నైట్ తీసుకున్నారు కాబట్టి మీరు పడేసిరా నాకు అదే డౌట్ ఉండే. ఇక నువ్వు మాట్లాడకరా బే నాతో. నువ్వు చేసిన చేతులు నువ్వు చేసిన కనకరాలు మామూలు లేవు. వచ్చి నా కళ్ళలు పట్టుకుంటాడు, మీదికి ఎగురుతుండు. ఎందుకు రాబే? వస్తుండు వీడు వైట్ గాడు. మీ జాన్ జిగిరి మీ జాన్ చెప్ప ఒక దగ్గరనే ఉంటారు 24 గంటలు. చెప్పు ఏం చెప్తావు మరి అని. ఎవరైనా కావాలని ఎందుకు చేస్తారా? నాకు కావాలని ఎవరు కలలు పడతారో కావాలని ఏం చేసిర్రా మరి? ఇప్పుడు అది అట్లనే ఉంది. అది అంత పెద్ద గొడవ ఎందుకు అవసరం మారాబే? ఏదో 500-600 పోయేది నిమ్మలంగా మాట్లాడుకుంటే సరిపోతుంది. నువ్వే పడేసలేం పడేయలేరానా కూడా ఇంటలేడాడు. ఎవరు కావాలని ఏం చేస్తున్నా మాట్లాడు. మీ దోస్తు మీ జాన్ జిగిరి సపోర్ట్ ఉండేగా. ఏమైందిరా చెప్పానా? మాట్లాడు. ఏం మాట్లాడుతావు? మాట్లాడు. బండి పడేసి ఎవర్రా నిజాయితీ చెప్పు. నేను ఎందుకు పడేసిన? ఊరు పడేసి మరి బండి నా తెలియదు. ఇప్పుడు నేను ప్రూఫ్ అడిగిస్తే నేను పడేయలేనా? అరే ఇంకో నిమ్మ ఆట చెప్పరా బయట మళ్ళీ ఆట చెప్తానేమో నేను ఏమన్నాను. ఉత్తగా అయిపోయింది. నా మీకు వచ్చిందా మళ్ళా? నేమే కాదరా. ఇప్పుడు నాకు తెలిసింది విషయం తెలిసింది. నాకు తెలిసింది కాబట్టి నేను ఇంకో పొద్దున దగ్గరకు వచ్చి చెప్తున్నా. నిజం చెప్పు, నాకు బండి ఊరు పడేసిరా చెప్పు. నువ్వు నా పక్క పంటే ఉన్నావురా అప్పటిదాకా. ఇప్పుడు నేను ఒక్క నుంచి చెప్పినా మీకు. ఇప్పుడు ఏమన్నా తెలుసా? పొద్దున మీ ఇద్దరు కలిసి చేసిర్రు, ఇప్పుడు నా మీద తీసుకొని వచ్చిర్రు. ఇప్పుడు ఏం చేసిర్రు? అంత పెద్ద పంచాయతీ పెడతారు ఇంటికాడ వచ్చి. ఇప్పుడు బండి ఓడి పడేసి ఇప్పుడు ఈడేమంటాడు, నువ్వు పడేయలే అని ఆడంటుండు. నేను చెప్తానే ఉన్నా అప్పుడే, నేను పడేయలేరా బండి, నేను పడే తీసుకుపోయినంత మాత్రం ఇంకా నా మీద అంటారా?
నేను పడేయాలనా? నిజం చెప్పు, నాకు అబద్ధం వద్దు. నిజం నాకు ఇప్పుడు నేను ఫోన్ చేసి మళ్ళీ అడిగినాక చూసుకో మరి. నిజాయితీ చెప్పు నాకు. నేను అనవసరంగా నీ వల్ల నువ్వు నువ్వు ఇట్లా చేసినా తెలిసింటే నేను అసలు మాట్లాడి వీళ్ళతో కూడా నేను ఆ గొడవ పెట్టుకొని పెట్టుకో అసలు. లేనిపోని పంచాయతీలు పెడతారు ఎందుకురా? ఇప్పుడే కదా మనం మంచిగా ఉంటుంది, అప్పుడప్పుడే పంచాయతీలు పెట్టుకుంటాం. నేను పడేయాలనా? ఊరు పడేసిండ్రా బే, నువ్వు పడేయాలి మరి. అని చెప్పు, నాకేంది? మీరే పడేసి తీసుకోయి. ఊరు మేము పడేసినామా? మంచిగానే ఉంది అరే, మీరు మంచిగానే ఊరు. ఆ మధ్య నేను లంగం తయారని ఇప్పుడు వాళ్ళిద్దరు మంచిగానే ఊరు. ఆలీలు మంచిగానే ఉంటారు, పడేసిన వాడు మంచిగా ఉంటాడు, అని బండి వాడు మంచిగా పడేసింది నువ్వు. మధ్యలో ఇప్పుడు నేను పక్కనగా అయిపోయాను. బండి పడేసింది వీడు కదా. వీళ్ళు బస్ స్టాప్ కూడా బండి పడేసినావు. వీళ్ళు దోసాడు పిచ్చోడా చెప్పినవాడు. పడేయాలనా? వీళ్ళు దోసాడు పిచ్చోడు అలా చెప్పినవాడు. పడేయాలనా? సైలెంట్ గా తీసుకొని వచ్చి పెట్టినావు. వాళ్ళ లేపినట నేను. నాకు పొద్దుగా ఫోన్ చేసి చెప్పారు నాకు బండి పడేసింది పృథ్వన్ వాళ్ళు కాదన్న, బయట బస్ స్టాప్ కూడా పడేసిండు బండి అని చెప్తారు. ఎప్పుడు అడిపిద్దున్నా ఫోన్ చేసి ఏమైందిరా మరి నూరు లేసలేదు. ఇన్నేరా ఆడు పడేసిండు, ఈడు వచ్చి నా మీద ఉరడం ఇద్దరిది మంచిగా ఉంది. ఈడేమో నా మీద అడ్డగోలేమో మొత్తుకుంటాడు. పడేసినోడు మంచిగానే ఉండు. ఇప్పుడు నేను బక్రంగా అయిపోయినా, నేను చేపించి అన్నీ చేపించి ఇచ్చిన బండి. చెప్పురా నిజాయితీ చెప్పు, నాకు అవధం వద్దు. నిజాయితీ చెప్పురా, మేమే పడేసామని చెప్పురా. చెప్తీవి గారు మీరే పడేసారని చెప్పురా. ఇప్పుడేమో నోరు లేసలేదా? ఇప్పుడు నోరు పడిపోయింది, అది లేసలేదురా నోరు. తలకాయ కోపం తెప్పే చెప్తున్నా, నేను మంచిగా అడుగుతున్నా. మాటలు ఎందుకు వస్తలేవురా? తలకాయ కిందకి వేసుకుంటున్నావురా? నేనే పడేసానా? మరి ఫస్ట్ మరి నేనే పడేసాను ఇప్పుడు చెప్తున్నావు. మరి అప్పుడు నిన్నమన్నా ఇంత పెద్ద గొడవ ఎందుకు చెప్పలేరా? నేనే పడేసాను. నీ మీద నమ్మకంతో కదా నేను వాళ్ళు పడేసాను అనుకున్నది. ఆయన మీద నీకు అంత నమ్మకం ఉందిరా, మా మీద నమ్మకం లేదు నీకు. నన్నే అనేది ఇప్పుడు కొడితే నిజం అప్పుడే చెప్పాడు కదా. ఇంత పంచాయతీ ఆగపోతుండే. ఆయన ఏమంటే తెలుసా, మీ ఇద్దరే పడేసుకొని మా మీదకి వచ్చిరా అంటుండు. ఆయన మీద ఉన్నంత నమ్మకం నా మీద లేకపోయారా నీకు? కొడతామని భయం ఉంది అన్నాడేంద్రా, నాకు అర్థమైతే లేదు. అంటే నువ్వు కొడతానే భయంతో మా మధ్య చిచ్చులు పెడతావు అన్నమాట. ఇంక ఎగురుకుంటా మాట్లాడుతుంది కదా. నా పక్క పంట ఉండి కూడా వీడు నా పక్క పంట తీరు కూడా చేసుకుంటా వీడి కింద పడేసిండు. కనీసం ఒక మాట ఎప్పుడుంటే నేను ఏమనపోదురా? నేను నాకు భయమైందా నీకు ఎప్పుడమని అనుకుంటే? దేనికి భయం ఎందుకు రా చెప్తాను. కానీ ఇట్లా బండి కింద ఉంటుందంటే నేను లైట్ తీసుకుంటాను. భయం దేనికి? నేనేమన్నా కొడుతున్నా నేను? అరే ఇగో మీరు ఏమైనా చేసుకోర్రా, మీరు ఏం పంచాయతీలు పెడతారా మాకు? చూడరా ఇప్పుడు మొత్తం బండి పడేసారు అది పడేసారు అని ఇట్లా అయితే అనుకోలేదు. ఏమైతే నాకు అర్థమైతే లేదు. ఇట్లా అయితే లేదు, అట్లా అయితే లేదు. నువ్వు చేసిన గణకరానికి ఇప్పుడు మొత్తం ఇంకా అందరం ఇప్పుడు ఇట్లా మాట్లాడని పరిస్థితులు ఉన్నాం అందరం. ఓడి చెప్తే వినాలరా భయ్, వినప్పుడు ఊరుకోరు మీరు. ఓడి చెప్తే వినరు. ఏదో నేను దొంగన అనుకుంటారో మరి లంగన చెప్పాలి కదా నువ్వు. అప్పుడే నాకు ఇట్లా కింద పడ్డది నాదే తప్పు అని చెప్పుడే నేను చేపించుకుంటా, ఏమనపోదు. ఎందుకు చెప్తాడు? నేనున్న గారు అల్కా దొరికినారా మీకు? ఏమన్నా అంటే పడతాడు పృథువాన, ఏమన్నా పడతాడు, ఏదన్నా అన్నా ఊకుంటాడు. నేనున్న గారు అల్కా మీకు. నువ్వు ఏం సమాధానం చెప్తే ఎప్పుడా మరి? ఇప్పుడు అన్ని మాటలు అంటున్నాను మరి. అల్కా దొరికినా మీకు నేను గణకరానికి ఇప్పుడు ఇన్ని మాటలు. మంచిగా ఉండాలి ఇప్పుడు చెడు అయిపోయినాం. మాట్లాడవేంద్రా మరి? నేను పడేసినా ఒక్క చెప్తే అయిపోతుంది కాబట్టి నాకు అర్థమైతే లేదు. భయమైందా నీకు ఎప్పుడమని? దేనికి రా భయం? చెప్పేయండి మరి. ఇంత గొడవ అవుతుంది నీకు భయం కదా? తర్వాత ఇవి ఏమన్నా అవుతుంది, కొట్టుకుంటారు, సంపూర్ణ కడిపోతాయి, కొన్ని దెబ్బలు తాకితే మాకు. అప్పుడు ఏం చేసుకురా? అప్పుడు ఇట్లా నేను ఒక్కరిని మంచిగా ఉంటే చాలు, వాళ్ళు ఎక్కడైనా పోని, ఎక్కడైనా కొట్టుకొని, ఎక్కడైనా చావని అట్లా అనుకుంటా. నన్ను ఇప్పుడు బకరగాని చేసారు మీ ఇద్దరు కలిసి. మీరు మంచిగానే ఉంటారు చూడు. ఇప్పుడు నీతో మంచిగానే తిరుగుతారు, మీరు మంచిగానే ఉంటారు. ఇప్పుడు నేను ఇప్పుడు తప్పు చేసిన అయిపోయాను. ఇప్పుడు తప్పు చేసి బండి చేసి ఇచ్చిన మీకు. తప్పు కలిపి అంటుంటారా? ఇప్పుడు నేను కూడా అందరు అదే అనుకుంటారు. అబ్బాయి మీ ఇద్దరే ఉంటారు, అందరు అదే అనుకుంటారు. కుదువానని తప్పు చేసిడు, అందుకనే బండి చేసి ఇచ్చిన అనుకుంటారు.
మీరు చేసింది ఎవరిని తెలుసురా? మీరు చేసింది మంచిగానే ఉంది, మీరు చేసుకోరు. లాస్ట్ కు నన్ను బక్రగాని చేసిర్రు. ఇట్లా అయితే అనుకోలే. ఏమైతే అనుకోలే. సారీ తీయనా. సారీ దేనికిరా? సారీ నాకు దేనికిరా బే? ఒకసారి చెప్తే అయిపోతుంది అరా, నాకు చేసిందంతా చేసిర్రు ఇద్దరు, ఇంకా సారీ దేనికిరా నాకు? ఇప్పుడు నీ వల్ల నేను కూడా పడాల్సి వస్తుందిరా, ఎందుకంటే తప్పు చేసేవాడు పడాల్సి వస్తుంది ఇప్పుడు. ఇట్లా అయితే అనుకోలేనా. మరి ఎట్లా అనుకున్నావు మరి? ఎట్లా అనుకున్నావు మరి కొట్టుకునే కాడికి పోయినాం రా మేము, అప్పుడన్నా చెప్పాలి కదా రాపి. ఆడు ఎప్పుడు నీ దాని మంచిగానే ఉంది, ఇద్దరు మంచిగానే ఊరుకోరా. ఆడు ఎప్పుడు నువ్వు వినుడు ఈ మాటలు బట్టి నా ఇంటి మీదకి వచ్చి నన్ను మాటలు అని పోవుడు. ఎన్ని మాటలు అన్నావు? సారీ చెప్పినావా? ఓన్ చెప్పినావు సారీ నువ్వు. నాకేం అవసరం రా సారీలు? మీ బండి చేపించి ఇచ్చినా కదా, ఇంకేం మళ్ళీ ఇంకేందుకు వచ్చిర్రు? నువ్వు అప్పుడన్నా చెప్పాలి కదా మరి, బండి తీసుకోతున్నా ఇట్లా బండి బండి తీసుకోతున్నా చేపించి ఇచ్చిన. బుద్ధున బుద్ధులే అన్న, నేనే గుద్ది కింద పడేసిన బండి అని అప్పుడన్నా చెప్పాలి కదా. అంత పెద్ద స్టోరీ అయితే ఇలా అన్న స్టోరీ కాదురా, నువ్వు ఇంత కొట్టుకునే కాడికి పంచాయతీ అయింది. వాళ్ళ డాడీ వచ్చి బండి అది అని వాళ్ళ డాడీ మాట్లాడిండు. వాళ్ళ డాడీ ముందర నా ముఖం ఎట్లా వెళ్తుందిరా? నన్ను ఎన్ని మాటలు తిట్టుతా తెలుసా మా ఇంట్లో? అంటే ఎన్ని తీసుకుపోయినరా కింద పడ్డా నేను పడేసినాను. ఆడట్నే మొత్తుకుని ఇంటి మీకు ఇప్పుడు ఒప్పుకున్నా. ఏం ఒప్పుకున్నావురా బే? ఒప్పుకుంటే అయిపోతుందా? మా ఇంట్లో నన్ను ఎంతగానో తింటారు నీకు తెలుసా? సారీ తీయనా. ఏం సారీ రా బే, మీరు మంచిగానే ఉంటారా, నన్ను రా ఇట్లా అంటే ఇప్పుడు నేను తప్పుడుగానే అనమాట మీకు, అంత తప్పు చేసినాను అనమాట. నేను ఇప్పుడు నమ్మకం లేదురా మీకు నా మీద. నేను చెప్పిన మాట మీరు చెప్పుడు మాట లేని ఇట్లా మీదకి వస్తున్నారు. నమ్మకం లేదు మీకు. నమ్మకం ఎందుకు ఉండదా? లేకనే కదా ఇప్పుడు ఇదంతా అయింది. ఉంటే నమ్మకం నేను ఎందుకు నమ్మలే అంటే వాని వల్ల నమ్మలేదు నేను. అదేరా, వాని మీద అంత నమ్మకం నా మీద లేదు నీకు. అట్లానే మీరు ఎవరు నైట్ తీసుకోరు కాబట్టి పొద్దుగా అయింది వాటికి నేను అందుకే మిమ్మల్ని అడిగాను. నేను చెప్పిన వాళ్ళకు మేము బకరగాల మేము అబద్ధాలు మొత్తము ఏం సారీ రా? సారీ చెప్తే అయిపోతుందా? ఇప్పుడు ఎన్ని మాట్లాడుతుంటావు మరి ఆయన? మాకు నిజాలు రావు, అన్ని నోరు అబద్ధాలు వస్తాయి మాకు. చెప్పు మరి, సమాధానం ఏం చెప్తావు చెప్పు. చెప్పురా, తప్పైందని చెప్పు మరి, ఏం చెప్తావు చెప్పు. ఆయన ఒప్పుకుంటా, నేను కూడా ఒప్పుకుంటా. ఏ అవసరం లేదు పోరి, మీరు ఎందుకు వచ్చిర్రా? ఆ రోజు అంతా మరి అనుకుంటా పోయారు, ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు మరి? పోరి ఎందుకు దేనికి వచ్చిర్రు? బండి చేపించి ఇచ్చిన గారు ఇంకేం అవసరం రా? నేను బండి పడితే ముఖం మీద పడితే నేను పోతా అంటే ఇక ఇంకేంద్రా? అంత రూపాయి వేసినప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చేది? ఇంకా నేను ఎందుకు వచ్చా అంటే వాడు పడేసి చెప్పామని వచ్చా నేను. నాకు తెలియదు ఈ స్టోరీ ఇట్లా అయిందని. వాడు దోస్తులు నాకు పొద్దున ఫోన్ చేసి చెప్పినా నాకు ఏదైనా ఒకటి ఉంటే ఒకటి 100 సార్లు ఆలోచించుకొని ఒక మాట అనాలి. మా దోస్తాడు చెప్పింది నాకు తెలియదు అన్న, తెలిసినాకనే అదే రా తెలుసు. ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. ఏదన్నా ఒక మాట అనే ఉండాలి. ఆ రోజు నైట్ అడ్డగోలు ఏది పడుతుంది అనొద్దు. నువ్వు నైట్ తీసుకున్నా కాబట్టి నిన్నే అనుకున్నాను. లేకపోతే అన్నే అంటారు రా, మీరు నైట్ తీసుకొని మధ్యలో ఓడొచ్చింది ఏది చూడరు, ఓడి పడేసి ఏది చూడరు. పక్క నుండే నేను చెప్పేది చెప్పు. మూవల్లా కుండాకు మాట్లాడు. చేసిన గణకరం బానే ఉంది. నన్ను కనీసం నమ్మినా కాదు, నేను నమ్మినా. నువ్వు నన్ను నమ్మాలా? నాకు చెప్పాలా కదా? అంటే నా పక్క నాకే పుల్ల పెడతావా? భయం కాదు రా, నువ్వు పడేసిన అని చెప్పాలి. నువ్వు నా పక్క కొంటే తిన్నావు, నా పక్క కొంటే తిరిగినావు, తిన్నావు, అన్ని చేసినావు. ఇప్పుడు నాకే మా ఇద్దరికే పుల్ల పెట్టినావు. బండి పడేసిందేమో నువ్వు కిందేమో అల్లం. ఇప్పుడు అంటే నువ్వు కింద అంటే నువ్వు కూడా కాదు. ఇప్పుడు నాకు అట్లా నా డౌట్ క్రియేట్ చేసి నువ్వు ఇప్పుడు వాళ్ళ కింద పడేసిరని నువ్వు క్రియేట్ చేసినట్టుంది ఇప్పుడు అది. ఇప్పుడు ఆయన ఏమంటుండు? మన ఇద్దరం క్రియేట్ చేసినాం, బండి కింద పడేసినా అని ఆయన అనుకుంటుండు. ఓ మీద ఎగురుతురు వచ్చి నేను పడేయలేరా అంటే నువ్వే పడేసినావు, ఇంకోరు పడేసిరు. నువ్వు పడేసినా మూసుకొని వాడా. నేనేం మూసుకొని ఉంటారా? అది బండి చేపించి ఇచ్చినా కదా, నాకెందుకురా? నాకేం అవసరం రా? ఇప్పుడు చేయని తప్పుకు నేను చేపించి ఇచ్చిన బండి. నేను అట్లేం చేయను రా బే. బండి తీసుకుపోయి కింద పడేసి నేను పడేయలేని. మాకేం అబద్ధాలు ఏం రావు. నేను కావాలనుకుని ఎవరైనా ఎందుకు చేస్తారా మాట? ఇప్పుడు ఏమో 4 నా ఇజ్జత్ తీసిరు మీరు ఇంటి మీదకి వచ్చి. 4 ఇజ్జత్ అంతా పోయింది నాది గల్లీలా. మా ఇంటి ఇజ్జత్ పోయింది. మా ఇంటి వాళ్ళు తిరుగుతుర్రు నన్ను. చెప్పినా మేము మీ డాడీతో కూడా ఏం మాట్లాడతారా మీరు? పొద్దుగానే మాట్లాడారు. చేసిందంతా చేసి ఇప్పుడు సారీ వీరే అంటే దేనికి? చెప్పురా బాబు, నీ వల్ల నాకు కోపం చేసిన తప్పు ఉప్పు అయిపోతాదిరా. మీరు మంచిగానే చేస్తున్నారు. ఉద్దేశం ఏం వదిలేసాడు చేసేవన్నీ చేస్తారు, మళ్ళా ఇట్లా అంటారు. మళ్ళా
అదేదో ముందే ఉండాలి ఏదైనా ఒక మాట 100 సార్లు ఆలోచించుకోవాలి, కరెక్టా కాదా అని. ఎట్కనే మీద మీద వాడు ఉర్లొద్దు. ఊరని అనుకోని కావాలని ఊరు ఇయర్ కానా వాడేదో వాడు భయపడి వాడు చెప్పలేదు, వాడు కొడితే మనం వాడు అనుకోండు. అదే సపోర్ట్ చేసుకోవాలి. నేను వాడిని కరెక్ట్ నువ్వు నీ కాదు మీరు మంచిగా మాట్లాడు. కరెక్ట్ ఏమంటే తెలుసా, నేను వాడిని అడుగు, అరే వీడు కాలేజీకి వచ్చినారు వాళ్ళని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినా లేదా 2 సార్లు చేసినాం, మధ్యాహ్నం రాలేదు ఇంకా అని చెప్పింది వాళ్ళ మమ్మీ. ఏమోరా మీకే తెలియాలా, నేను వాడిని సపోర్ట్ ఏం చేశాను, వాడు చిన్నోడు కాబట్టి మధ్యాహ్నం నన్ను వచ్చి బదలాం చేయరు మీరు. నీ మంచి గురించి చెప్తున్నారా, అల్కా దొరికినా నేను. సారీ తీయనా, ఏదైనా పొద్దుగానే పడతాడు, ఎన్నన్నా పడతాడు అన్నట్టే ఉంది మీది కథ. నేను ఇప్పటికైనా సపోర్ట్ చేసుకుంటే మాట్లాడుతున్నా, అది ఏదో మరిద్దరం చేసినట్టు ఇప్పుడు అవుతున్నాడు పంచాయతీ. ఏం సారీరా, ఇంకోసారి ఏం లేవు, టీం కే పెద్ద గొడవ అవుతుంది. నాకెందుకు, ఊర్లీరు చేసిరు అన్ని చేసిరు కదా మీరు అంతగానం. చెప్పు మరి విడిపోదామరా, వెళ్ళిపోదామరా చెప్పుడు మరి. ఇప్పుడు నీ ఒక్కని వల్ల ఇప్పుడు ఇంత పెద్ద పంచాయతీ. ఎన్ని రోజులు మంచిగానే రా, ఇప్పుడు ఆ బండి నేను ఇట్లా తీసుకో అట్లా వచ్చిన, నేను అర్జెంట్ పని ఉంటే ఆ బండి నేను పడేసిన నా ఇంటి మీదకి వచ్చి అడుగుతాడు. నేనేందుకు పడేస్తారా నీ బండి నేను పడేసి నేనే చేపించిస్తారా నేను. ఏడిపోయేందుకు రా, ఎందుకు ఏడుస్తున్నావు? మంచి ఒక్క దగ్గరనే తిరుగుతారు గారు ఇద్దరు జాంజాపలు. మరి ఇట్లా అనుకున్నా, లేకపోతే పృథ్వా నా దగ్గర పైసలు పృథ్వా దగ్గర ఉంటే చేపిస్తా, మరి ఇద్దరు అనుకొని వచ్చిరేమో మరి. అట్లే ఉందిరా, ఆయన నాకు మంచిగానే ఉంది మరి. ఆయన నేనేమన్నా, మీ ఇద్దరు కలిసి నన్ను అనూరి, ఆయన నేను అనరా, మీరు నన్ను అనూరి, ఎందుకంటే నేను పడతాగారా. నాకు తెలియదు, ఆయన అంటే నువ్వు పడవు. నా తప్పు నా ఆయన తిడితే ఆయన కూడా కోపం వస్తుంది. కోపం వచ్చి మీరు తిట్టురు ఇక నన్ను, మీరు కోపం వస్తే నన్ను తిడతారు కదా. మూసుకోరా, ఒకరిని భరించనిక నీకు ఉన్నాగా నేను మాట్లాడుతున్నా. ఆయన కోపం వస్తుందంట, ఈయన తప్పు చేసిందంట. చేసిన కనకరం చాలరా బయట. ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు, తిడతాడు ఇక. చెప్పురా, అదే ఎట్లా పడాలి బండి ఎట్లా పడాలని చెప్పు. మాటలు వస్తలేవు వారా, నన్ను అన్ననీకైతే మాటలు వస్తాయి నీకు. నీ చేసిన తప్పుకు చెప్పనీకే నీకు ఎంత భయము. చెప్పురా, నన్ను అంటారు కదా స్పీడ్ ఎడవాడు ఇక మన బస్ స్టాప్ కన్నా మళ్ళీ ఉంటది ఇక. ఓటు దోశ ఏ దోశడా మళ్ళీ ఎట్లా తీసుకొచ్చిన ఇంటికాడికి? అట్లానే తీసుకోవచ్చు. మరి అది చెప్పనా, చేసిన తప్పు వీంది, నేను తెలుసుకోకుండా నేను వాళ్ళ మీదకి ఎవరు నా తప్పు. నువ్వు చేసిన తప్పు వల్ల బయట, నువ్వు చేసిన తప్పు వల్ల ఇప్పుడు నేను అనుభవించి వస్తే నువ్వు అనుభవించు, వాళ్ళని నేను అనవసరంగా తిట్టినట్టుంది. ఇప్పుడు తప్పు తెలుసుకోవడం కూడా నాది కూడా తప్పే కదా. వీడు చేసిన తప్పుకు నేను తెలుసుకోకుండా నేను వాళ్ళనన్నా, నాది కూడా తప్పని నేను చెప్పుకుంటున్నా. ఏందిరా నువ్వు చేసిన తప్పుకు? నేను ఇప్పుడు ఎవరు ఏమంటారు, కొడతలేడు తిడతలేరు రా, నువ్వు నిజం చెప్పేది ఉండే, నిజం ఒప్పుకోకుండా ఏం చెప్పకుండా మా పక్క పంట ఉండి మాకే పుల్లలు పెడదామని చూసినావు. జాంజిగిరా మీ తమ్ముడే గారాడు, మా మీకు ఎగురా నీకే. మేము కూడా తమ్ముళ్ళలాగానే చూస్తున్నారా నిన్ను, నువ్వు తమ్ముళ్ళకి ఏదో తమ్ముళ్ళలాగా ఉందా అని మీ మీదకి ఎగురుతున్నావు. మరి ఊకుంటుండు మరి అన్న ఏమంటలేడు అని. ఊరు కావాలని ఊరేం వాడేసి ఇన్ని రోజులు తమ్ముళ్ళలాగానే చూస్తున్నా మిమ్మల్ని, మీరు లాస్ట్ గిట్ట పుల్లలు పెడుతురు. ఊరు కావాలని ఊరేం చేయరనా, ఇప్పుడు అట్లా తప్పైందని మేము ఒప్పుకుంటున్నాం కదా. సరే ఇప్పుడు ఏడికి ఇట్లా చేసిరా, నెక్స్ట్ టైం కూడా ఇంకోసారి ఇట్లా అయింది అనుకో, మధ్య కూడా పుల్లలు పెట్టిన అనుకో, నేనైతే ఛానల్కి వెళ్ళి అయితే మిమ్మల్ని తీసేస్తారా అబ్బే. చెప్పు ఏం చెప్తావు, ఇప్పుడు సంబంధం లేదు నాకు తెలియదు. ఇప్పుడు తప్పు ఒప్పుకోరా, ఏం చేసినావు? తప్పు నాదే గాయస్, బండి అయితే నేను వేసుకొని కింద పడేసిన, ఇలా మస్తు బాగా పెట్టిన, ఇట్లా అయితే నాకు కూడా తెలియదు అన్న. సారీ అన్న, పొద్దున